బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో భారీగా వర్ష సూచన. ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. జలమయమైన రహదారులు. విశాఖలో భారీగా వర్ష సూచన. ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం. జలమయమైన రహదారులు, రోడ్లు, స్తంభించిన ట్రాఫిక్. విశాఖ జిల్లాలో భారీగా వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలుస్తుంది. ఉరుములతో మెరుపులతో కూడిన వర్ష సూచన. అలాగే జలమయమైన రోడ్లు, స్తంభించిన ట్రాఫిక్. విజువల్స్ లో చూస్తున్నట్లయితే తెలుస్తుంది వర్ష సూచన అనేది భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, చెప్పండి. విశాఖలో భారీ వర్షాలని తెలుస్తుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మమతా, విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొత్తం రోడ్లన్నీ జలమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంతకాలం ఎండల్లోకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నగరవాసులు మాత్రం కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు వీకెండ్ కావడంతో మొత్తం నగరవాసులందరూ కూడా సేదతీర్చడానికి విశాఖ ఆర్కే బీచ్ కి సందర్శనకి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో మొత్తం ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆనందం చేస్తున్నట్టుగా చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ దశలో మొత్తం ఈ టైంలో ఇలాగ వర్షాలు కురవడం పట్ల మాత్రం తీవ్రంగా ఒక విధంగా చెప్పాలంటే ఆనందంతో పాటు ఎటువంటి ప్రక్రియ వల్ల ఇలా జరుగుతుందనే విషయం మీద మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఏ స్థాయిలో ఈ వర్షాలు కురుస్తాయి, ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుందనేది మాత్రం ఒక విధంగా చూసుకోవాలని ఇది అవుతుంది. అయితే ఒక్కసారిగా చూసుకుంటే జిల్లా యంత్రాంగం మాత్రం దీని మీద భారీ అకాల వర్షాలు మాత్రం తీవ్రంగా ఎటువంటి ప్రజలు ఇబ్బంది కలగకుండా సహాయ సహకారాలు కూడా అందించడానికి తీవ్రంగా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తుంది. మమత, అయితే ప్రస్తుతానికి మాత్రం ఇంతవరకు ఎండల తీవ్రతతో నగరం అల్లాడిపోతున్న దిశలో ఈ అకాల వర్షం వల్ల మాత్రం ఉపశమనం చేసి ప్రజలందరూ ఒక విధంగా చెప్పాలంటే అందించారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే దశలో ఈ వర్షం మాత్రం ఈదురుగాలు ఎక్కువగా ఉండడంతో మాత్రం మొత్తం ఒక విధంగా చెప్పాలంటే జిల్లా యంత్రాంగం కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రయత్నం కూడా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఇటువంటి ప్రభావం రావడంతో మాత్రం ప్రజలు ఒక ఉరుకుపాటు పడారని చెప్పుకోవచ్చు. జిల్లా యంత్రాంగాన్ని మాత్రం ఒక విధంగా అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తుంది. మమత, అయితే శ్రీరాములు, రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయినట్లు తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఎలా ఉన్నాయి? మమత, అయితే ఒక్కసారిగా కురిసిన ఈ వర్షాలకు మాత్రం మన రోడ్డు పక్కన ఉన్న కాలువలన్నీ కూడా ఒక విధంగా జలమలమయ్యి రోడ్ల మీదకి వాటర్ అంతా కూడా బయటికి రావడంతో మొత్తం రోడ్లన్నీ జలమలమయ్యి దీంతో ట్రాఫిక్ కూడా ఒక విధంగా చెప్పాలంటే స్పందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్రాఫిక్ అంతరంగం కలగడంతో అంటే ఒకసారిగా శనివారం సాయంత్రం ఈ వర్షం రావడంతో మొత్తం నగరవాసులందరూ కూడా పార్కులకి అదేవిధంగా బీచ్ల తిరగడానికి సేదతీర్చడానికి శ్రద్ధగా కాలక్షేపం చేయడానికి వచ్చారు. ఆ నేపథ్యంలో చూస్తుంటే ఒకేసారి ఈ వర్షం రావడంతో మాత్రం రోడ్ల మీదకి మొత్తం ఒకేసారి తరలించడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే మరో పక్క చూస్తుంటే ఈ ఎండల తీవ్రత కారణంగా
ఎక్కడ పడితే అక్కడ జీవీఎంసీ అధికారులు ఈ కాలువలను శుభ్రపరచకపోవడంతో ఈ ఎండల వల్ల వాటర్ తక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా వర్షం వల్ల ఈ కాలువల్లో వాటర్ అంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఆ నేపథ్యం చూసుకుంటే మాత్రం రోడ్లన్నీ జలమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మాత్రం జీవీఎంసీ అధికారులు యుద్ధపాధిపతి మీద ఈ కాలువల్లో ఉన్న వాటర్ ని దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా ఈ ఉరుములతో కూడిన వర్షం రావడంతో మాత్రం చాలా ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీరాములు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్లో సందర్శకుల మీద పిడుగు పడినట్లు తెలుస్తుంది. అలాగే ఈ పిడుగుబాటులో 15 మందికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, చెప్పండి, హైదరాబాద్లో వర్షాలు భారీగా ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మమత, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉదయం పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. అదే విధంగా సాయంత్రం అయ్యేసరికి ఒకేసారి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మెయిన్ గా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితులు మనం ఒక గత 3 రోజుల నుండి చూడొచ్చు. సాయంత్రం అయిందంటే చాలు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఒకటేసారి నల్ల మేఘాలతో ఆకాశంలో ఒకటేసారి మబ్బులు వచ్చేసి భారీగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి 1 గంటలకు ప్రారంభమైన వర్షం ప్రతిరోజు కూడా రాత్రి సమయం అవుతుందంటే చాలు ప్రతిరోజు కూడా వర్షం కురుస్తూనే ఉంది. అయితే వర్షాకాలం ప్రారంభం అవ్వకముందే అసలు ఏంటి వర్షాలు అని ప్రజలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు కూడా నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. చార్మినార్, పాత బస్తీ, అదే విధంగా ఉప్పల్, చిత్తల్ లాంటి ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఈ దాదాపు 2 గంటల క్రితం పడిన వర్షానికి హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ లో చెట్టు కూడా కూలిపోయింది. అయితే చెట్టు కూలిపోయి దాదాపు 7గురికి గాయాలయ్యాయి. ఒక వ్యక్తి మరణించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతో అటు అధికారులు అదే విధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మాన్సూన్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దానకిషోర్ అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. మెయిన్ గా ఈ వర్షానికి ఎక్కడంటే అక్కడ చెట్లు కూలిపోతాయి, హోర్డింగ్స్ పడిపోతాయి. అదే విధంగా మ్యాన్ హోల్స్ కూడా నిండిపోయి బయటికి వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా పని చేయాలి, అందరూ డ్యూటీలోనే ఉండాలి, ఆ డ్యూటీలోనే ఉండాలి రాత్రంతా అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం వాతావరణం వర్షం పడేలా అయింది కాబట్టి చాలా మంది ప్రజలు త్వరగా ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అయితే వర్షం ఏ చోట్ల పడిందో ఆయా చోట్ల మాత్రం ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. మెయిన్ గా మ్యాన్ హోల్స్ పొంగిపోలేటప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యాయో, ఎక్కడ రోడ్డు గుంతలు పడిందో తెలియక ప్రజలైతే అయోమయంలో పడుతున్నారు. అయితే 4 వీలర్స్ పరిస్థితి అయితే కొద్దిగా మెరుగా ఉందని చెప్పాలి. 2 వీలర్స్ పై వెళ్లేవారు మాత్రమే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ గా సాటర్డే కాబట్టి కొద్దిగా జనాలు కొద్దిగా తక్కువ ఉండడంతో అదే విధంగా
అదే విధంగా కొద్దిగా అప్రమత్తం అయ్యారు. అయితే హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో కూడా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటలన్నీ నేలమట్టం అయ్యాయి. మెయిన్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో శివార్లు అంటే నగర శివార్లలో ఉన్న మామిడి రైతులు అదేవిధంగా మామిడి పంటలు కూడా ఈ రోజు దగ్గరికి అంటే కాపు దగ్గరికి వచ్చింది. కాయలు దగ్గరికి వచ్చే టైంలో దాదాపు ఎన్నో వేల ఎకరాలు కూడా ఈ రోజు నీటి మట్టమై మామిడి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది మమత. అయితే ఉజ్జయిని రోడ్లన్నీ కూడా నీటితోటి బాగా జలమయం అయిపోయాయి. అయితే ట్రాఫిక్ అనేది ఎలా ఉంది? హైదరాబాద్ లో మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షంతో ట్రాఫిక్ ఎలా ఉంది? మమత మెయిన్ గా ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అంటే పాత బస్తీ చూసుకున్నట్టయితే పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, అదే విధంగా అల్వాల్, అదే విధంగా మెహదీపట్నం, అదే విధంగా చింతల్, ఇవన్నీ ప్రాంతాలు కూడా వర్షం కురిసింది. వర్షం కురిసిన అనంతరం అంటే దాదాపు 2 గంటల నుండి ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా పెరిగారు. అంటే దాదాపు ఒక్కొక్క చోటలో ఇద్దరు ఉండాల్సిన ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం 4-5 ఒకే ప్రాంతంలో ఉన్నారు. స్లోగా అంటే ఇప్పుడు వర్షం కొద్దిగా ఆగుతుంది కాబట్టి కొద్దిగా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. అయితే మలక్పేట లాంటి ప్రాంతంలో ఇంకా ట్రాఫిక్ అలాగే ఉంది. మలక్పేట అదేవిధంగా ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పైగా వీకెండ్స్ కావడంతో చాలా మంది బయట తిరుగుతూ ఉంటారు. చాలా మంది ఊర్లలోకి వెళ్ళే వాళ్ళు ఆ ఊర్లో తమ ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా అలాగే ట్రాఫిక్ లో దాదాపు గంటల తరబడి నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెయిన్ గా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ఇళ్లకు నీరు చేరుకున్నాయి. అదేవిధంగా పలు ప్రాంతాల్లో కరెంటు కూడా స్తంభించింది. అయితే ఇదే సమయం అంటే దాదాపు ఒక 6-7 మధ్య గంటల సమయం చూసుకున్నట్టయితే ఆఫీస్ కి వెళ్లేవారు తమ ఇంటికి వెళ్తుంటారు. అలాంటి వారందరూ కూడా ఎక్కడికక్కడే స్టక్ అయ్యారని కూడా చెప్పొచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.